అప్పటికి కాలేజ్ తెరిచి 50 సంవత్సరాలు పూర్తయినాయి. స్వర్ణోత్సవాలు ఘనంగా చేయాలని తీర్మానించింది యాజమాన్యం. ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ వాళ్ళు హామ్లెట్ నాటకం తయారు చేస్తున్నారు. సైన్సెస్ వాళ్ళు ఏదో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. జువాలజీ వాళ్ళు అడవి జంతువుల తోకలు, ఈకలు, ఏళ్ళు, గోళ్ళు తెచ్చి కుప్పలుగా పోశారు. తెలుగు డిపార్ట్మెంట్ వాళ్ళు శాకుంతలం నాటకం ఆడుతున్నారు. మయూరి నాట్యం చేయాలని అందరూ పట్టుబట్టారు. అక్కడి నుంచి అనుమతి వచ్చాక ప్రదర్శన ఇచ్చేందుకు సంసిద్ధురాలైంది మయూరి. నటజంగమ శాస్త్రి కొత్తగా అష్టపదులు ప్రారంభించి మంచి ప్రోగ్రెస్ తీసుకువచ్చారు. 3 రోజులు స్వర్ణోత్సవాలు బ్రహ్మాండంగా జరిగేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మయూరి ప్రోగ్రాం ఇవ్వవలసిన రోజున దమయంతి కూడా ప్రదర్శన చూసేందుకు వచ్చింది. కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ నిర్వహిస్తున్న సెక్రటరీ నరేష్ అరగంట ముందుగా వచ్చాడు. చాలా ఆదరంతో మయూరిని ఆహ్వానించి గ్రీన్ రూమ్కి తీసుకుని వెళ్ళాడు. డ్రెస్ మార్చుకుంటోంది మయూరి. ఇంకా 5 నిమిషాల్లో రంగప్రవేశం చేయబోతూ ఉండగా మిమ్మల్ని చూసేందుకు ఎవరో వచ్చారు, పంపమంటారా అని అడిగాడు నరేష్ లోపలకు వచ్చి. అలాగే పంపండి అన్నదామె. నరేష్ బయటకు వెళ్ళిపోయిన తర్వాత రవంతసేపటికి రామం లోపలకు వచ్చాడు. మయూరిని చూసి చిరునవ్వు నవ్వాడు. నువ్వు ఇలా డాన్స్ ప్రోగ్రాం చేస్తున్నావని పేపర్లో చదివాను. నన్ను తేలికపరిచి మాట్లాడినావన్న బాధ నాకేమీ లేదు. నిజానికి నువ్వు ఇంతకన్నా గొప్పదానివి అవుతావు. పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఇస్తావు. దేశమంతా నీ పేరు చెప్పుకుంటారు. నిజంగా నీకు నేను తగను మయూరి అన్నాడు రామం. ఏదో పైకి అంటున్నానని అనుకోకు. నిజంగానే నేను నీకు తగను. అందుకే అమ్మా నాన్న చూసిన సంబంధం నిశ్చయం చేయించాను. ఇదిగో శుభలేఖ. ఇది ఇచ్చేందుకే వచ్చాను. ఇప్పుడు చాలా బిజీగా ఉన్నావు కదూ. నీ డాన్స్ కాసేపు చూసి 9 గంటల రైలుకి ఇంటికి వెళ్ళిపోవాలి. పెళ్ళికి తప్పక వస్తావు కదూ అని మరోమారు హెచ్చరించి వెళ్ళిపోయాడు రామం. అతను అన్న మాటలు ఆమె ఆంతర్యాన్ని కదిలించాయి. నిజంగానే నేను నీకు తగను. ఎంత మంచివాడు రామం బావ. నిజంగా ఎంత పిచ్చివాడు. అటువంటి వ్యక్తిని అవమానించినందుకే భగవంతుడు నాకు ఈ శిక్ష విధించాడు అని బొగిలి ఏడ్చింది మయూరి. అతని పెళ్లి శుభలేఖ భద్రంగా దాచుకుంది. ప్రోగ్రాం చేస్తున్నంతసేపు ఆమెకు ప్రేక్షకులు కనిపించలేదు. రామం బావే కనిపించాడు. నిజానికి నువ్వు ఇంతకన్నా గొప్పదానివి అవుతావు. దేశమంతా నీ పేరు చెప్పుకుంటారు అన్న మాటలే వినిపించాయి. డాన్స్ పూర్తయ్యాక పట్టలేని ఆనందంతో లోపలికి వచ్చాడు నరేష్. మయూరిని ఎంతగానో అభినందించాడు. మీకు మంచి భవిష్యత్తు ఉంది. ఈ ప్రోగ్రాం మీరు ఎప్పుడో ఇచ్చి ఉండవలసింది. మన కాలేజ్కి ఉన్న పేరు ఇంకా ఇనుడించేది. అంతేకాదు, ఇక నుంచి మీరు నగరంలో అందరికీ తెలిసిపోతారు అన్నాడతడు నవ్వుతూ. నరేష్ నవ్వితే బొగ్గ మీద అందంగా సొట్టలు పడతాయి. అతని క్రాఫ్ట్ చాలా అల్లరిది. దాన్ని నుదురు మీద నుంచి ఎగదోసుకుంటూ మాట్లాడడం అతని అలవాటు. చాలా దృఢంగా ఎంతో అందంగానూ ఉంటాడు నరేష్. అతని మీదకి ఒకసారి చూపు ప్రసరిస్తే వెంటనే కళ్ళు తిప్పుకోవడం కష్టం. ఒకసారి అతని మాటలు వింటే అలా నిలిచిపోవలసిందే. థ్యాంక్స్ అంది మయూరి అతని వంక చూసి నవ్వుతూ. మిమ్మల్ని ఇంటి దగ్గర దింపి వచ్చేందుకు కారు ఏర్పాటు చేయించాను. డ్రైవర్ని పంపనా, నేను రానా అని అడిగాడు నరేష్ అందంగా నవ్వుతూ. మీరు రండి అన్నది మయూరి. అక్క కూడా పక్కనే ఉంది. అందువలన మయూరికి మాట్లాడాలని ఉన్న ఏమీ మాట్లాడలేకపోయింది. కారు దిగి థ్యాంక్స్ చెప్తూ ఉంటే నో మెన్షన్ అంటూ అందంగా నవ్వాడు నరేష్. ఇంట్లోకి వెళ్ళాక జరిగిందంతా చెప్పి శుభలేఖ అందించింది మయూరి. మరింకా ఆ రాత్రి ఆమె కంటికి కునుకైనా వచ్చింది కాదు. ఏదో సాధించాలన్న తపన, సాధించిన బ్రతుకు అర్థవంతమవుతుందా అన్న సంశయం ఆమెను పీడించాయి. రామం విషయంలో తాను చేసింది తప్పు కాదని ఎంత చెప్పినా మనసు సమాధాన పడలేదు. తనను తానే సమాధానపరచుకోలేని దుస్థితిలో తెల్లవార్లు నిద్ర మేలుకునే ఉన్నదామె. కావాలని కష్టపడి నేర్చుకున్న నాట్యం మొదటి ప్రదర్శనే విజయవంతమైంది. కానీ మనసు వికలంగానే ఉంది. జీవితమంతా తీరని వ్యధ మనసుని తోచింది. తెల్లవారి వేళకు కన్నులు జ్యోతుల్లాగును అయిపోయాయి. ముఖమంతా పొడిచే ప్రొద్దులా ఎర్రగా అయిపోయింది. అనుకున్న విధంగానే దమయంతి మరింకా పెళ్లి గురించిన ప్రస్తావన తీసుకుని రాలేదు. ఒకసారి నాట్య ప్రదర్శన ఇవ్వటం పూర్తయ్యాక కాలేజ్లో ఆమెకు ఉన్న గ్లామర్ బాగా పెరిగిపోయింది. విద్యార్థులు అందరి చూపులు ఆమెను అంటుకు తిరుగుతున్నాయి. ఇంటర్ పాస్ అయి బిఏలోకి వచ్చేలోగా మరో 2 ప్రదర్శనలు ఇచ్చింది మయూరి. కాలేజ్ విద్యార్థిగా విద్యార్థులతో ఏర్పడిన చనువు నుంచి మనసులోని బాధని కొంతలో కొంత మర్చిపోతుంది మయూరి. కాలం మనసుకు తగిలిన గాయాలను మాన్పగలదు. మానని గాయాల్ని రవంత మరుగుపరచను గలదు. బుద్ధి అంతా చదువు మీద లగ్నమైంది. ముఖ్యంగా నరేష్ మాటలు ఆమె ఆంతర్యంలోని మంటల మీద చన్నీరు చిలికినట్లు అనిపిస్తాయి. అతడు ఆదర్శవాది.
మంచి నటుడు. ఇంగ్లీష్ నాటకాలు ఆడటం అతనికి హాబీ. కాలేజ్ అవర్స్ పూర్తయ్యాక ఓ సాయంత్రం హడావిడిగా ఇంటి ముఖం పట్టింది మయూరి. బస్టాప్లో వచ్చి ఆమెను కలిశాడు నరేష్. మీకు అభ్యంతరం లేకపోతే మీతో కొంచెం మాట్లాడాలి, అవకాశం ఇవ్వగలరా అన్నాడు వస్తూని. అలాగే, తప్పకుండా, విత్ ప్లెజర్ అంది మయూరి. విద్యార్థినుల పటాలంలో ఉన్న మరొక చోట ఉన్న ఇంచుమించు ఆమె మనఃపూర్వకంగా నవ్వటమే అసలు జరగనే జరగదు. ఎప్పుడైనా మనఃపూర్వకంగా నవ్వటం అనేది జరిగితే అది ఒక్క నరేష్తో మాట్లాడుతున్నప్పుడు మాత్రమే. అక్కడ బస్ కోసం వెయిట్ చేస్తున్న విద్యార్థినులు వారి వంక అబ్బురంగా చూడసాగారు. నరేష్ పరిచయం కోసం ప్రయత్నించి విఫలమైన విద్యార్థినులు అసూయగా చూడసాగారు. అప్పటికే కొకేన్, మార్ఫియా వంటి వాటికి అలవాటు పడిన ఒక విద్యార్థిని నరేష్ వంక ఆబగా చూస్తూ హాయ్ నరేష్ అంది. అందరూ వినేలా గొంతు పెంచి. హాయ్ లూసీ అన్నాడు నరేష్. కానీ వెంటనే ముఖం తిప్పేసుకున్నాడు. ఆమె దగ్గరగా వచ్చి మీద పడినట్లుగా నిలబడి ఏదో మాటలు పెంచాలని ప్రయత్నిస్తే చూడనట్లే నటించాడు. ఆమె వెళ్ళిపోయింది. ఇంకా ఎక్కువసేపు అక్కడ నిలబడితే ఒక షోలా అయ్యేది. అందునుంచి రండి మాట్లాడుకుందాం అనేసి ఆమె సమాధానం కోసం చూడకుండా హుందాగా నడిచి ముందుకు వెళ్ళిపోయాడు నరేష్. వెంటనే మయూరి కూడా అతని వెనకాలే వెళ్ళింది. ఇంకా తప్పనిసరి అయినట్లుగా అతన్ని అనుసరించింది. బస్టాప్లో నిలబడిన కొందరు ముసిముసిగా నవ్వుకున్నారు. అది నగరం కావటం అటుంచి పరిగెత్తే జీవితం కావటం నుంచి అందరూ దాని గురించి అంతా మర్చిపోయారు కొద్దిసేపటికే. అంత దూరంలో కార్ పార్క్ చేసి ఉన్న చోటుకి నడిచాడు నరేష్. కారులో కూర్చున్నాడు. నరేష్ డ్రైవ్ చేస్తున్నాడు. అతనిలో అందం ఎక్కువ పాలుందా, హుందాతనం ఎక్కువ పాలుందా అని అంచనా వేస్తోంది మయూరి. హుందాతనం పాలే ఎక్కువ అయినట్లు అనిపించసాగింది. మీరు చాలా రిజర్వ్డ్గా ఉంటారు, అందుకే మాట్లాడాలని ఎప్పుడు అనిపించినా అందుకు సాహసించను అన్నాడు నరేష్. అతని కళ్ళు అందంగా ముందుకు చూస్తున్నాయి. ఏదో మాట్లాడతానన్నారు అన్నది మయూరి. అవునండి, ఒక విషయమై ఇదివరకే నా మీద ఒత్తిళ్లు వచ్చాయి, కానీ మీతో చెప్పేందుకు సంశయించాను. ఇప్పుడు తప్పనిసరి అడుగుతున్నాను, మీరు నా పరువు కాపాడాలి అన్నాడతను ఆమె వంక అభ్యర్థనగా చూస్తూ. మీ పరువు నేను కాపాడాల్సిన పరిస్థితులు ఏర్పడినాయా? ఇది విచిత్రమే అన్నది మయూరి నవ్వి. అవునండి, ఆడవాళ్ళ దగ్గర కోతలు కొయ్యటం నాకు అలవాటు అంటూ ప్రారంభించాడు నరేష్. మయూరి చాలా రోజుల తర్వాత పకపక నవ్వింది. అందువల్ల మీకు ఒరిగేదేమిటి అంది నవ్వకుండానే. అదేమిటో ఒక బలహీనత అనుకోండి. మా బంధువుల ఇంట్లో ఒక పాపాయి 5వ పుట్టినరోజు. ఆ పాపాయి వరుసకు నాకు మేనకోడలవుతుంది. ఆడవాళ్ళందరూ కలిసి ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేయాలని తీర్మానించారు. నగరంలోని పెద్దలు చాలామంది వస్తున్నారు. మీ డాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేయమని మా పాపాయి తల్లి నాకు వరుసకు అక్క అవుతుందనుకోండి బెట్ పెట్టింది. నేను ఓకే అన్నాను. ఇప్పుడు నా పరువు కాపాడాల్సింది మీరే, అవునా కాదా అన్నాడు నరేష్ దీనంగా. అవును అనేసి నాలుక ఖర్చుకుంది మయూరి. అతడు ఎంతగానో సంతోషపడిపోయాడు. నాకు తెలుసు, మీరు నా అభ్యర్థన ఎన్నటికీ కాదనలేరు. ప్రోగ్రాం ఎల్లుండి. నేను వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాను. ఈ పార్కులో కాసేపు కూర్చుందామా అని అడిగాడు నరేష్. మయూరి కాదనలేదు. పార్కులో పచ్చిక మీద కూర్చున్నాడతను. చాలా ఆనంద పారవస్యంలో ఉన్నట్లు కనిపించాడు. నరేష్ లాంటి మిత్రుడికి తన వల్ల అంత ఆనందం కలిగినందుకు చాలా తృప్తి అనిపించింది మయూరికి. మీరెందుకు ఎప్పుడు అదోలా ఉంటారు అన్నాడు నరేష్ కాసేపు నిశ్శబ్దంగా కూర్చున్న తర్వాత. అదొకలా అంటే గంభీరంగా, ఎందుకో బాధపడుతున్నట్లుగా. మరొకరిని బాధపెట్టట్లేదుగా అందామే. అతడు నవ్వాడు. మీరు దారి మళ్లిస్తున్నారు అన్నాడు వెంటనే. కాసేపు మౌనంగా ఊరుకుంది మయూరి. ఒకవేళ ఏదైనా కారణాలున్నాయేమో నాకు తెలీదు అని అనుకోండి, కానీ జీవితాన్ని అంత సీరియస్గా తీసుకోకూడదు. ఏ మనిషి పుట్టినవాడు పుట్టినట్లుగా ఉండడు. అనేక ప్రమాదాల మధ్య నుంచి నిరంతరం మృత్యువుకు అభిముఖంగా ప్రయాణం సాగిస్తూనే ఉంటాడు. అందునుంచి ఆనందం అనేది అపురూపమైంది. దాన్ని మనం అందుబాటులోకి తెచ్చుకోవాలే కానీ దానంతటా అది అంది వచ్చే సంఘటనలు అరుదుగా ఉంటాయి. మీరు ఎప్పుడు నవ్వుతూ ఉండాలని నా కోరిక అన్నాడతడు పరిశుద్ధమైన కంఠస్వరాన. నేను మీకేమవుతానని అలా అనుకుంటున్నారు అన్నది మయూరి. ఆమె స్వరం చాలా నిర్లిప్తంగా ఉంది. ఏమీ కారనుకోండి, కానీ మీకు ఈ వయసులో ఇంత గాంభీర్యం పనికిరాదనిపిస్తుంది అన్నాడు నరేష్. ఇది కావాలని తెచ్చుకున్నది కాదు, జీవితం ఇచ్చింది అని బదులు చెప్పింది మయూరి. ఏది ఏమైనా మీరు ఆనందంగా కనిపించాలి రెట్టించాడు. నేను ఆడపిల్లలాగా పుట్టి ఉండకపోతే బహుశా మీరు నా ముఖంలో ఆనందాన్ని చూడగలిగేవారేమో అన్నదామె. మరీ అంత ఎత్తుకు వెళ్ళిపోకండి, ఏదో మామూలుగా అన్న మాటలు నావి. ఏదైనా పొరపాటు ఉంటే క్షమించండి, కానీ సీరియస్గా తీసుకోకండి అన్నాడు నరేష్. మీరు నా మనసుకు నచ్చిన మిత్రులు, ఎప్పుడైనా ఏదైనా చెప్పదలిస్తే అభ్యంతరాలు పెట్టుకోకండి అంటూ లేచింది మయూరి. అతడు కూడా లేచాడు. ప్రోగ్రాం నిర్ణయమైనట్లే కదా,
ఎల్లుండి వచ్చి మా అక్కగారింటికి తీసుకుపోతాను అన్నాడు. థ్యాంక్స్ అంది మయూరి. అతడు కారులో తీసుకువచ్చి ఇంటి ముందు దింపేశాడు నరేష్. ఆమె అతన్ని ఇంట్లోకి రమ్మని పిలవలేదు. అతడు క్షణమైనా అక్కడ నిలవలేదు. వెంటనే తిరిగి వెళ్ళిపోయాడు. మయూరి లోనికి వెళ్ళింది. తాను కారులోంచి దిగటాన్ని అక్క దమయంతి గమనించే ఉంటుందని ఆమెకు తెలుసు. అక్క ఏదైనా అడుగుతుందేమోనని అనుకుందామే. కానీ దమయంతి పెదవైనా కదపలేదు. అతని పేరు నరేష్, మా కాలేజీలో చదువుతున్నాడు అని తనే చెప్పింది మయూరి. దమయంతి తల ఎత్తి ఆమె వంక అదోలా చూసింది. అతని గురించి తెలుసుకోవాలన్న అభిలాష నాకు లేదు. చెప్పవలసిన విశేషాలు ఏమైనా ఉంటే చెప్పు, వింటాను అన్నదామె నిరాసక్తమైన కంఠస్వరాన. అవునక్క, వాళ్ళ బంధువుల ఇంట్లో ఓ పాపాయి పుట్టినరోజంట. డాన్స్ ప్రోగ్రాం ఇవ్వాలని అడిగాడు అని చెప్పింది మయూరి. నువ్వేమన్నావు ఆసక్తిగా అడిగింది అక్క. చాలా ఆసక్తిగా అడిగాడు, కాదనలేకపోయాను, సరే అన్నాను అని బదులిచ్చింది మయూరి. దమయంతి బొమ్మలు ముడిపడినాయి. ఉలికిపడినట్లుగా చూసిందామె. అక్కను అడిగి చెప్తాను అన్న సమాధానమే చెప్పి ఉంటుందని ఊహించిందామె. కానీ మయూరి ఇచ్చిన సమాధానం అందుకు విరుద్ధంగా ఉంది. తనతో చెప్పకుండానే మాట ఇచ్చేసింది. అక్క ముఖముద్ర మారటంతో మయూరికి త్రుళ్ళింతయింది. ఎవరికో మాట ఇచ్చాడట. మాట దక్కించమని జాలిగా అడిగాడు. అందునుంచి ఒప్పేసుకున్నాను అని అడగని ప్రశ్నకు బదులు చెప్పిందామె. మంచిది చెల్లి, మనసు శాసించగల మిత్రులు ఒకరైనా ఉండాలి. మన మిత్రులే మనలో ఉండే మంచితనానికి బయట కనిపించే ఉదాహరణలు అన్నది దమయంతి. మయూరి మరింక మాట్లాడలేదు. మూడవ నాడు సాయంత్రం పెందలాడే కాలేజ్ నుంచి తిరిగి వచ్చిందామె. ఈ ప్రోగ్రాం ఇవ్వడంతో తన ప్రమేయం లేకుండానే ఆసక్తిని పెంచుకున్న మయూరిని మరిన్ని ప్రశ్నలతో వేధించలేదు దమయంతి. 5 గంటలవుతూ ఉండగా కారు వచ్చింది. మయూరి ఈసారి అతన్ని వాకిట్లో నుంచి పంపివేయదలుచుకోలేదు. అతని గురించి అక్కకు తెలిసింది కాబట్టి ఒకసారి చూసి మాట్లాడడం మంచిదే అనుకుందామే. అందునుంచి అతను హారన్ మోగించినా అది తనకు వినిపించి బయటకు రాలేదు. నరేష్ కారు దిగి లోపలకు వచ్చాడు. అందము, ఆకర్షణ, హుందాతనము మున్పిరిగా మూర్తిభవిస్తున్నట్లుగా అతడు లోపల కాలు పెట్టగానే ఆ ఇంటికే నిండుదనం వచ్చినట్లయింది. దమయంతి ఏమీ ఎరుగుందల్లా ఎవరు కావాలి అని అడిగింది. అతడు తన చేతుల్ని ముకులించాడు. మయూరి కోసం వచ్చానండి అన్నాడు గంభీరము, సభ్యతాయుతము అయిన కంఠస్వరాన. కూర్చోండి, వయసుకు మించిన పెద్దరికాన్ని ప్రదర్శిస్తూ మర్యాదగా చెప్పింది దమయంతి. అతడు కూర్చున్నాడు. మయూరి మీతో అంతా చెప్పారనుకుంటాను అని అడిగాడతను. ఇంతకీ మయూరికి మీరు ఏమవుతారు అని అడిగాడు మయూరి కోసం లోపల గదుల వైపు చూస్తూ. మా చెల్లి డాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేయించింది మీరేనన్నమాట అని అడిగింది దమయంతి. అవునండి, ఆమెలో టాలెంట్ చాలా ఉంది. కానీ ఆమె చాలా రిజర్వ్డ్గా, ఒక్కొక్కప్పుడు ముభావంగా ఉండిపోతూ ఉంటారు. అందునుంచి ఆమెలో టాలెంట్ గురించి ఎవరికీ తెలియదు. అంత టాలెంట్ ఉన్నవారు అలా ఎవరికి తెలియకుండా ఉండిపోవటం అన్యాయం కదండి అన్నాడతడు. అవును అన్నది దమయంతి ప్రోత్సహించే స్వరంలో. అందుకేనండి ఇప్పుడు ఆమె డాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేయించాను. అక్కడికి నగరంలోని పెద్దవాళ్ళు చాలామంది వస్తారు. వారి దృష్టిలో ఈమె మంచి డాన్సర్గా నిలబడగలిగితే చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చే అవకాశాలు వస్తాయి. కళాకారులకు ప్రతిభ ఎంత అవసరమో పాపులారిటీ కూడా అంతే అవసరమండి అన్నాడతను చాలా నెమ్మదైన స్వరాన. అవును, మీరు చెప్పింది అక్షరాల నిజం. కానీ మీరు ఇలా చేయటం ఆమెకి ఇష్టమో లేదో తెలుసుకున్నారా మీరు అని అడిగింది దమయంతి. నరేష్ వాగ్ధార ఆగిపోయింది. ఆమె చాలా తెలివైన మనిషి, బయటపడేదారి ఏమిటి అని అతడు ఆలోచిస్తూ ఉండగా లోపల గదిలో నుంచి వెలుపులకు వచ్చింది మయూరి ఆపద్బాంధవిలా. నరేష్ హాయిగా ఊపిరి పీల్చాడు. ఇంక వెళ్ళిపోదామా అన్నాడు. సరే అని మయూరి అనకముందే రండి పోదామంటూ బయలుదేరాడు. వస్తానండి, నమస్కారం అని దమయంతితో చెప్పేసి అలాగే అని దమయంతి అనకముందే బయటకు వెళ్ళిపోయాడు. మయూరి అతని వెనకే నడిచింది. విచిత్రమైన అతని ప్రవర్తనను తలుచుకుని మళ్ళీ మళ్ళీ నవ్వుకుంది దమయంతి. మీ అక్కగారు ఏం చదువుకున్నారు అని అడిగాడు నరేష్ కారులో కూర్చున్న తర్వాత. అక్కకు జీవితమే పాఠశాల, ఎదురయ్యే అనుభవాలే ఉపాధ్యాయులు. అక్కకు ప్రతి మనసు ఒక పుస్తకం లాంటిదే అని బదులు చెప్పింది మయూరి. అర్థం కానట్లు అయోమయంగా చూశాడు నరేష్.